జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కు సంబంధించిన కేసులో వ్యాపారి విజయ్ మద్దూరిని విచారణ చేశారు మోకిలా పోలీసులు. విచారణ అనంతరం విజయ్ మద్దూరి మోకిలా పిఎస్ నుంచి వెళ్లిపోయారు. రేవ్ పార్టీ డ్రగ్స్ క్యాసినో మీద పోలీసులు విచారణ చేశారు. విజయ్ మద్దూరికి నోటీసులు ఇచ్చి మళ్లీ విచారణకు రావాలని చెప్పారు. ఇవాళ మరోసారి విజయ్ మద్దూరిని ప్రశ్నించనున్నారు పోలీసులు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాజ్ పాకాలతో పాటు ఆయన సోదరుడు శైలేందర్ పాకాల, ఆయన బంధువు నాగేశ్వరరెడ్డి ఇళ్లలో నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 52 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డీసీపీ దశరథ్ తెలిపారు. ఫామ్ హౌస్ లో జరిపిన పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిర్వహించారన్నారు. తన బావమరిది ఇంట్లో జరిగింది రేవ్ పార్టీ కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. మామూలు ఫంక్షన్ అయితే క్యాసినో కాయిన్స్ ఎందుకున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అరెస్టు అయినప్పుడు కూడా డీజీపీకి ఫోన్ చేయని కేసీఆర్ ఈ రోజే ఎందుకు ఫోన్ చేశారో చెప్పాలని బండి డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన 10 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. డిస్మిస్ అయిన వారిలో 3వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రవికుమార్, 6వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ కె భూషణ్ రావు, 12వ బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణతో పాటు పలువురు ఉన్నారు. హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అబేట్స్ పరిధిలోని బొగ్గులకుంట మయూర్ పాన్ షాప్ సమీపంలోని బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఏపీలో రిపోర్ట్ అయిన ఐఏఎస్లకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. టూరిజం ఎండీగా అమ్రపాలిని నియమించింది. వాకాటి కరుణకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. జేడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమించింది. ఇక రొనాల్డ్ రోస్ కు మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. తనకు రాజకీయాలంటే భయం లేదన్నారు హీరో విజయ్. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని తెలిపారు. తమిళనాడులోని విల్లుపురంలో తమిళగ వెంట్రి కళగం పార్టీ మొదటి మహానాడును సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మల్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ 2వ రోజు అమెరికాలో పర్యటిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వినెన్స్ డేటా సెంటర్ గ్లోబల్ ఎండీ కౌశిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్లతో లోకేష్ భేటీ అయ్యారు. తమ కంపెనీ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. విమాన బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. నిన్న కూడా 50 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తరహా బెదిరింపుల్లో అధిక భాగం సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. వీటి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు.